Welcome to DVR Academy. This is Naresh Polam, lecturer in chemistry. So today we are releasing another video. Perhaps it may be the last video on the important 2 marks questions of thermodynamics. In case ఇంకేమన్నా ఇంపార్టెంట్ ఉన్నవి అని అనిపిస్తే సెర్చ్ చేసి దాన్ని రిలీజ్ చేస్తామమ్మా. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వీ హ్యావ్ గాట్ ఫినిష్డ్, కంప్లీట్ అయిపోయినట్టు ఆల్మోస్ట్. సో దీంట్లో ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డెల్టా జీ నాట్ అంటే స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్ అండ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఈ ఫ్రీ ఎనర్జీ చేంజ్ వర్సటైల్ అన్నమాట. వర్సటైల్ అంటే ఏంటి? చాలా వాటికి అప్లికబుల్ అవుతుంది. ఇది ఎక్కడెక్కడ అప్లికబుల్ అవుతుందంటే, ఇప్పుడు వీడు అడిగిన కెమికల్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ లో డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్టీ ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ కే. ఎలక్ట్రోకెమిస్ట్రీలో అమ్మా డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎఫ్ ఈ నాట్ ఆఫ్ సెల్. థర్మోడైనమిక్స్ లో డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ ఇంటూ డెల్టా ఎస్. సో ఫస్ట్ దేమో ఫ్రీ ఎనర్జీ వర్సెస్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, సెకండ్ వన్ ఫ్రీ ఎనర్జీ వర్సెస్ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్, థర్డ్ వన్ జీ నాట్ వర్సెస్ అంటే ఫ్రీ ఎనర్జీ వర్సెస్ ఎంథాల్పీ అండ్ ఎంట్రోపీ. సార్ ఇప్పుడు ఎనీహౌ మనకు తెలిసిపోయింది డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్టీ ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ కే. దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫ్రీ ఎనర్జీ చేంజ్ టు ది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. అయితే మనకు ఒక విషయం తెలుసు కదా, ఇఫ్ డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ అయితే దట్ ప్రాసెస్ విల్ బి ద స్పాంటేనియస్. ఆ ప్రాసెస్ స్పాంటేనియస్. ఎట్ ద సేమ్ టైం డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అయితే ఆ ప్రాసెస్ నాన్ స్పాంటేనియస్. సో డెల్టా జీ నాట్ నెగిటివ్ అయితే స్పాంటేనియస్, డెల్టా జీ నాట్ పాజిటివ్ అయితే నాన్ స్పాంటేనియస్. అండ్ అట్ ద సేమ్ టైం K, equilibrium constant. If K value is equal to positive, then you can say forward reaction favors. అంటే spontaneous అని. Forward reaction favors spontaneous. K is equal to negative, backward reaction favors. Backward reaction favors. సో కే వాల్యూ ఇంక్రీజ్ అయితే, ఎంత కే వాల్యూ ఇంక్రీజ్ అయితే అమ్మా, కే వాల్యూ ఎంత పాజిటివ్ అయితే నెగిటివ్ అంత ఎన్హాన్స్ అవుతుంది, డెల్టా జీ నాట్ వాల్యూ అంత తక్కువగా ఉంటుంది. అంటే డెల్టా జీ నాట్ నెగిటివ్ అవుతుంది, స్పాంటేనియస్. ఒకవేళ కే వాల్యూనే నెగిటివ్ లో ఉందనుకోండి, నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ అవుతుంది, అప్పుడు డెల్టా జీ నాట్ పెరుగుతుంది, నాన్ స్పాంటేనియస్ అవుతుంది. సో దిస్ ఈస్ సింప్లెస్ట్ వే. నౌ సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. The equilibrium constant for a reaction is 10. What will be the value of delta G naught? This is the direct application for this formula. మనం పైన చెప్పిన ఫార్ములాకి ఇది డైరెక్ట్ అప్లికేషన్ అమ్మా. చిన్న క్యాలిక్యులేషన్ చూడండి. కే వాల్యూ ఇచ్చాడు, మళ్ళీ ఏం కనుక్కోమంటాడు? డెల్టా జీ నాట్ కనుక్కోమంటాడు. డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సో డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఒక పని చేద్దాం అమ్మా, న్యాచురల్ లాగ్ ని బేస్ 10 లోకి మారుద్దాం. 2.303 ఇంటూ ఆర్ ఇంటూ టీ ఇంటూ లాగ్ కే అనుకున్నాం, లాగ్ కే. సో దేర్ ఫోర్ మైనస్ 2.303 ఇంటూ ఆర్ వాల్యూ 8.314 ఇంటూ టెంపరేచర్ 290 273 25 298.15 అంటే 25 డిగ్రీ సెంటీగ్రేడ్ స్టాండర్డ్ కండిషన్. ఎందుకని ఇది స్టాండర్డ్ ఫ్రీ ఎనర్జీ కాబట్టి. ఇంటూ లాగ్ కే. లాగ్ కే అంటే ఎంత ఇస్తున్నాడు? 10. లాగ్ 10 లాగ్ 10. సో దేర్ ఫోర్ దట్ విల్ బి మైనస్ 2.303 ఇంటూ 8.314 ఇంటూ 298.15 కెల్విన్. సో ట్రై టు కీప్ దిస్ యాజ్ possibility of the right. So it will be 5000, perhaps 5730 in and around 142 joule per mole అయి ఉండొచ్చు అప్రాక్సిమేట్ గా. మీరు కొంచెం టాలీ చేసుకోండి వాల్యూని, నో ప్రాబ్లం. సమ్ టైమ్స్ టెంపరేచర్ వాల్యూ వాడేయవచ్చు,
ఆర్ వాల్యూ ఎందులో తీసుకోవాలో కూడా వాడేయవచ్చు క్వశ్చన్ లో. అప్పుడు మనం డైరెక్ట్ గా రిలవెంట్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. థర్డ్ వన్ అమ్మా, స్టేట్ ద థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఈ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అమ్మా అబ్సల్యూట్ ఎంట్రోపీ గురించే చెప్తాడు. అబ్సల్యూట్ ఎంట్రోపీ. అబ్సల్యూట్ ఎంట్రోపీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ఎంట్రోపీ, ఇదొక పాయింట్ మనకు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఎంట్రోపీ? సో ఎంట్రోపీ ఈజ్ నథింగ్ బట్ డిజార్డర్నెస్ ఆర్ randomness of the system. Disorderliness or randomness of the system. దాన్నే ఎంట్రోపీ అంటారు. బేసికల్ గా ఈ డెల్టా హెచ్ కి డెల్టా ఎస్ కి ఒక వేరియేషన్ ఉంటుందమ్మా. మనం డెల్టా హెచ్ వాల్యూ ఎంత తక్కువగా ఉంటే అది స్పాంటేనియస్ అంటాం. డెల్టా ఎస్ ఎంత ఎక్కువగా ఉంటే అది స్పాంటేనియస్ అంటాం. అంటే ద ఎంట్రోపీ ఆఫ్ ది యూనివర్స్ ఈస్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. యూనివర్స్ ఎంట్రోపీ అనేది కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అండ్ యూనివర్స్ లో ఉన్న హీట్ డిక్రీజ్ అవ్వాలని చెప్తున్నాం మనం. ఎందుకంటే అది డిక్రీజ్ అయితే తప్ప ఆ ప్రాసెస్ స్పాంటేనియస్ అవ్వదు. ద మోటో ఆఫ్ ది యూనివర్స్, ద లా ఆఫ్ ది యూనివర్స్ ఏంటంటే ఎనర్జీ తగ్గాలి, డిజార్డర్నెస్ పెరగాలి. ఈ డిజార్డర్నెస్ పెరగడం అంటే ఏంటి? మోస్ట్ ప్రాబబిలిస్టిక్ ఏంటి? మోస్ట్ ప్రాబబిలిస్టిక్ అప్రోచ్ ఏంటి అంటే దీని మీనింగ్ అమ్మా, ట్రాఫిక్ సిగ్నల్స్ ని ఓవర్టేక్ చేయొద్దు అంటారు, అంటే ఓవర్ రైడ్ చేయొద్దు అంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ని చేయకుండా ఉండడం చాలా కష్టం, బ్రేక్ చేయడం చాలా ఈజీ. రూల్స్ ని బ్రేక్ చేయడం చాలా ఈజీ, బ్రేక్ చేయకుండా ఉండడమే కష్టం. న్యాచురల్ అప్రోచ్, మన న్యాచురల్ ప్రాబబిలిటీ ఏంటంటే రూల్ బ్రేక్ చేయడమే మన ప్రాబబిలిటీ. వన్ వే ట్రాఫిక్ లో వెళ్ళొద్దు అంటారు, ఛాన్స్ లేదనుకోండి వన్ వే ట్రాఫిక్ లో వెళ్ళడమే మన ప్రాబబిలిటీ. మీరు కంపేర్ చేసుకోండి, ఎటువైపు వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉంటాం అంటే ఎటువైపు అయితే వైలేషన్ ఉంటుందో మనం అటువైపు వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉంటాం. అందుకనే ద లా ఆఫ్ ది యూనివర్స్, ద ఎంట్రోపీ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ ఇంక్రీజెస్, కంటిన్యూస్లీ ఇంక్రీజెస్. ఇప్పటికి కూడా ఇంక్రీజ్ అవుతుంది, మనం మాట్లాడుతున్నా ఇంక్రీజ్ అవుతుంది, ఎంట్రోపీ పెరుగుతుంది. నేను క్లాస్ చెప్తున్నాను, ఎంట్రోపీ పెరుగుతుంది, సౌండ్ పొల్యూషన్. సో ఏం జరుగుతున్నా సరే ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ థర్డ్ లా ఎంట్రోపీ గురించి ఏం చెప్తుందో చూడండి. యాక్చువల్లీ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, third law of thermodynamics was suggested by Max Planck. ఈ సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడమ్మా దీన్ని. ఏం చెప్తున్నాడంటే ఇతను, ద ఎంట్రోపీ ఆఫ్ ప్యూర్ అండ్ perfectly crystalline substance, the entropy of pure and perfectly crystalline substance is zero. ఎందుకని? అది ప్యూర్ అంటున్నాడు, పర్ఫెక్ట్ అంటున్నాడు, దాంట్లో ఏ డిజార్డర్నెస్ లేదు, ఏ ఇంప్యూరిటీ లేదు, పర్ఫెక్ట్ గా ఉంది. అప్పుడు దాని ఎంట్రోపీ కూడా జీరో అవుతుంది కదా. అది ఎక్కడ పడితే అక్కడ కాదు, ఎట్ ద absolute zero temperature. At the absolute zero temperature. సో ఎక్కడైతే గ్యాస్ స్టేట్ ఎగ్జిస్టెడ్ టు బి సీజ్డ్, గ్యాస్ స్టేట్ ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ లేదు ఆ టెంపరేచర్ దగ్గర అని మనకి ఎలా చెప్తుంది, చార్లెస్ లా చెప్తుందో, ఆ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఒక ప్యూర్ అండ్ పర్ఫెక్ట్లీ క్రిస్టలైన్ సబ్స్టాన్స్ ఎంట్రోపీ జీరో. సో ఎంత అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అంటే -273.15 degrees centigrade, ఆర్ దట్ విల్ బి 0 Kelvin. ఇంకా అసలు అక్కడ మూవ్మెంట్ ఆఫ్ ది సిస్టమ్ జీరో, సో దేర్ ఫోర్ లిమిట్ temperature to 0, the entropy is equal to 0, or it will be at absolute temperature the entropy is equal to 0 to T. It will be Cp divided by T into dt. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, at absolute 0 degrees and at absolute 0 temperature, I can't say 0 degrees, at absolute 0 temperature అంటే మీనింగ్ ఏంటంటే
ఆ టెంపరేచర్ ని, అంత లో టెంపరేచర్ ని రీచ్ అయిన తర్వాత గ్యాస్ స్టేట్ ఎగ్జిస్ట్ అయి ఉండే ఛాన్సే లేదు. అసలు గ్యాస్ స్టేట్ ఉండదు. ఓన్లీ లిక్విడ్ స్టేట్ లేదా సాలిడ్ స్టేటే ఉంటుంది. అలాంటి టెంపరేచర్స్ దగ్గర కనుక మీరు ఒక ప్యూర్ పర్ఫెక్ట్లీ క్రిస్టలైన్ సబ్స్టాన్స్ ఎంట్రోపీ చెక్ చేస్తే దట్ విల్ బి జీరో. మూమెంట్ లేనప్పుడు ఇక ఎంట్రోపీ జీరో. మూమెంట్ ఉంటేనే కదా డిజార్డర్నెస్ క్రియేట్ అవుతుంది. ఎక్కడైతే మూమెంట్ జీరో అయిపోతుందో అక్కడ డిజార్డర్నెస్ కూడా జీరో అయిపోతుంది అమ్మా. ఓకేనా? రైట్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫాలో చేయండి. నేను త్వరలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కాన్సెప్ట్ చేయబోతున్నాం డివిఆర్ అకాడమీ నుండి, ఫర్ ద సేక్ ఆఫ్ ఎస్పెషల్లీ ఎవరైతే వల్నరబుల్ ఉన్నారో, అంటే ఏంటంటే ఎవరైతే రీచ్ అవుట్ అవ్వలేకపోతున్నారో వాళ్ళ కోసం మాత్రమే డివిఆర్ అకాడమీ ఇంత ఎఫర్ట్ పెడుతుంది. సో అందరూ యూజ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, డివిఆర్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలి అంటే, ఏదైనా సబ్జెక్ట్ బ్రాడ్ గా డౌట్ ఉన్న సబ్జెక్ట్ ఏదైనా పర్లేదమ్మా, వెదర్ ఇట్ విల్ బి బయాలజీ టు మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ సబ్జెక్ట్ డౌట్ ఉన్నా సరే డివిఆర్ అకాడమీలో ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో వాళ్ళు మీకు ఆన్లైన్ లో హెల్ప్ చేస్తారు. సో మీ దగ్గర నుంచి ప్రైస్ కూడా పెద్దగా ఏం తీసుకోరు. ఇట్ విల్ బి వెరీ నామినల్ ప్రైసే తీసుకుంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.